నమస్తే. దేశంలోనే తీవ్రమైన సంచలనాన్ని సృష్టించినటువంటి కేసు విజయవాడ కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ అతి దారుణమైన లాకప్ డెత్. ఇది మీరు గత 9-10 రోజుల నుంచి ప్రతి టీవీలోనూ వింటున్నారు, పేపర్లో చదువుతున్నారు. రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ ఉంది. మొన్నటిదాకా సాయి కృష్ణ బ్రతికున్నాడా చనిపోయాడా అనే దాని మీద చాలా సందిగ్ధత వ్యక్తం చేసింది ప్రభుత్వం. కానీ నేను మొదటే చెప్పాను, సాయి కృష్ణను చంపేశారు, బూడిద చేసేశారు, ఆనమాలు లేకోకుండా తోసేశారు పక్కకని. ఖచ్చితంగా ఇవాళ సాయి కృష్ణను హత్య చేశాడని చెప్పబడుతున్నటువంటి సిఐ నాగరాజుని నిన్న అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ ప్రొడ్యూస్ చేసిన సందర్భంలో కోర్టు వారికి సమర్పించే రిమాండ్ రిపోర్టు సరే అందరి దగ్గర ఉంది. ఇప్పుడు అది నా దగ్గర కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఉంది. దీన్ని ఒకసారి నేను పూర్తిగా చదివాను. దీనిలో విషయాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సిఐ నాగరాజుని మాత్రమే ఇరికించి చాలామంది నిందితుల్ని తప్పించాలని తాపత్రయపడినట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్లోని ప్రతి అక్షరము చెబుతుంది. ఎందుకంటే ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, హెబియస్ కార్పస్ ఫైల్ చేయకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని టేకప్ చేయకపోయినా ఏం జరిగి ఉండేది? మీరు ఆలోచించగలరు ఈజీగా. ఏం జరిగి ఉండేది? భూస్థాపితం చేసేవాళ్ళు. సాక్ష్యాధారాలన్నింటినీ కూడా తొలగించేశారని రిమాండ్ రిపోర్ట్లోనే ఒప్పుకున్నారు. విచిత్రమైన విషయం కదా ఇది. దీనిలో నాగరాజు ఒక టూల్ మాత్రమే. దీనిలో ప్రధానమైన నిందితులు చాలామంది ఉన్నారనేది ఏమాత్రం జ్ఞానం ఉన్నా అర్థమవుతుంది. మార్కాపురంలో నిందితుడిని పట్టుకున్నారు అని చెప్తున్నారు. పట్టుకుంది ఎవరు? టాస్క్ ఫోర్స్ వారు పట్టుకుని వచ్చి నాగరాజుకు అప్పచెప్పారు. ఏ రోజున పట్టుకొచ్చారు? మే 6వ తారీఖున. ఇక్కడి నుంచి ఒక స్పెషల్ బృందం వెళ్ళి ఉదయం 3 గంటలకు పట్టుకుని 7 గంటలకల్లా ఇక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. నేను ఇక్కడ కీలకంగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, 2వ తారీఖున హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు సాయి కృష్ణ తల్లి గారు, విజయలక్ష్మి గారు. అది 4వ తారీఖుకి విచారణకు వచ్చింది. 15వ తారీఖు లోపల సాయి కృష్ణను మీరు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయమని కోర్టు వారు ఆదేశించారు. 15వ తారీఖున డిపార్ట్మెంట్ ఏం చెప్పిందో తెలుసా? ఆయన మేము అరెస్ట్ చేయలేదు, ఆయన మా కస్టడీలో లేడు, ఆయన కోసం మేము ఎదుగుతున్నాము, ప్రత్యేకమైన బృందాలను పెట్టాము, ఆయన దొరికితే తీసుకొచ్చి మీకు హాజరుపరుస్తాము అని చెప్పారు. అయితే 29వ తారీఖు లోపల ఆయన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి అని ఆదేశించినట్టుగా మనం పత్రికల్లో చదివాం. ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రజల దృష్టికి, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆ సిట్టు బృందాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏమండి, 15వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారు? ఆయన అరెస్ట్ చేయలేదని చెప్పారు. కానీ రిమాండ్ రిపోర్ట్లో ఎంత క్లియర్గా 6వ తారీఖున అరెస్ట్ చేశామని చెప్పారు. 6వ తారీఖున అరెస్ట్ చేస్తే 15వ తారీఖున మా కస్టడీలో లేరు అని డిపార్ట్మెంట్ ఎలా చెప్తుంది? ట్విస్ట్ చేశారు కదా. అదేమంటే నాగరాజు చెప్పలేదన్నారు. నాగరాజు అయినా ఒకడేనా దీనిలో? చూడండి ఇక్కడ ఏముందో. కొయ్యల లలిత కుమారి, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, నిందితుడి అభ్యర్థన మేరకు, నిందితుడి మీన్స్ నాగరాజు యొక్క అభ్యర్థన మేరకు టాస్క్ ఫోర్స్ను ఒకదాన్ని, ఒక కమిటీని వేసింది. వాళ్ళు వెళ్ళి బాధితుడిని పట్టుకొచ్చారు. ఎన్నో తారీఖున? 6వ తారీఖున. ఎవరెవరిని వేశారు వాళ్ళు? LW6 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్, LW7 మరియు 8 టాస్క్ ఫోర్స్ సిబ్బంది, అలాగే LW10 కృష్ణలంక పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ 2311 వీళ్ళందరూ కలిసి 5వ తారీఖున బయలుదేరి మార్కాపురం వెళ్ళి తెల్లవారుజామున 3 గంటలకి ఈ గాదే సాయి కృష్ణ పట్టుకొచ్చారు. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. అప్పచెప్పినట్టుగా అంగీకార పత్రాన్ని కూడా సెంట్రీ దగ్గర తీసుకున్నారు. ఆ సెంట్రీకి ఈ నిందితుడిని అప్పచెప్పారు. అప్పటి నిందితుడు ఇప్పుడు బాధితుడు, చచ్చిపోయాడని వాళ్ళే ఒప్పుకున్నారు. డిసీజ్డ్ తీసుకొచ్చి అప్పచెప్పారు. వాళ్ళు ఏం చేశారు? నాగరాజుకి అప్పచెప్పారు. ఇది ఎప్పుడు జరిగింది? 6వ తారీఖు ఉదయం జరిగింది. నెక్స్ట్ మంత్ 15వ తారీఖున
హైకోర్టు ముందు హెబియస్ కార్పస్ వస్తే ఏం చెప్పింది డిపార్ట్మెంటు? మాకు తెలియదు, మేము పట్టుకోలేదు, మా కస్టడీలో లేడు, టీములేసి ఎదుగుతున్నాము అని కోర్టు వారికి అబద్ధాలు చెప్పారా లేదా? ఇవాళ దీన్ని ఏం రాస్తారంటే నాగరాజు దీన్ని రివీల్ చేయలేదు అందుకని చెప్పలేదంటారు. నాగరాజుకి ఏం సంబంధం? నాగరాజు రివీల్ చేసే సంబంధం ఏంటి? టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారు కదా, వాళ్ళు చెప్పలేదా? ఇది సంచలనాత్మకమైన కేసు కదా. ఇక్కడ మీరు వాస్తవాలను దాస్తున్నారు. ఎందుకని అంటున్నానంటే పాపం నాగరాజు ఒక్కడే కాదు దీనిలో దోషి, దీనిలో టాస్క్ ఫోర్స్ కూడా దోషులే. నాకు అనిపిస్తున్నటువంటి వాస్తవం అవునో కాదో మీరే ఆలోచించండి. నాగరాజుకి పట్టుకొచ్చి అప్పచెప్పారు, పట్టుకొచ్చింది టాస్క్ ఫోర్స్. టాస్క్ ఫోర్స్ ఎవరి అభ్యర్థన మీద పట్టుకొచ్చిందంటే పోలీస్ కమిషనర్ గారి అభ్యర్థన మేరకు పట్టుకొచ్చింది. పట్టుకొచ్చి నాగరాజు నిందితుల్ని బాగా కొడతాడు కాబట్టి నాగరాజుకి అప్పచెప్పారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు నాగరాజు యాక్ట్ చేశాడు. ఆ క్రమంలో ఆయన చచ్చిపోయాడు కాబట్టి అంతటితో మూసేద్దామని డిపార్ట్మెంట్ అంతా అనుకుని హెబియస్ కార్పస్లో తప్పుకుపోవడం కోసం మాకు తెలియదని చేతులు పైకెత్తారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు. జరిగినటువంటి వాస్తవాలను పదే చెప్పడానికి ప్రయత్నం చేశాం. గత్యంతరం లేదు. ఇక అప్పుడు సిట్ అనేదాన్ని వేశారు, విచారణ జరిపే కార్యక్రమం చేశారు. అన్ని అబద్ధాలతో కూడినటువంటి ఒక రిపోర్ట్ తయారు చేసి రిమాండ్కు నాగరాజుని పంపించారు. ఏమండి నాకు తెలియక అడుగుతాను, టాస్క్ ఫోర్స్ పట్టుకొచ్చింది అంటే నాగరాజుకి అప్పచెప్పింది అంటే అర్థం ఏమిటని అడుగుతా ఉన్నా. కేవలం ఎన్బిడబ్ల్యూ మీదే పట్టుకొస్తే ఇంత చిత్రహింసలు చేయాల్సిన అవసరం ఏముంది? చంపేయాల్సిన అవసరం ఏముంది? దీని వెనుకాల ఏదో పెద్ద కథ ఉన్నది అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశమే. కానీ సిట్టు మాత్రం దాని జోలికి వెళ్ళకోకుండా తప్పుకుపోయే ప్రయత్నం చేశారు. మరొక విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నాను, ఆ సిట్టును కూడా అడగదలుచుకున్నాను. 2వ తారీఖున హెబియస్ కార్పస్ ఫైల్ చేసే ముందు నాగరాజు గారి తల్లి విజయలక్ష్మి గారు, ఆ విజయలక్ష్మి గారు చెల్లి అయినటువంటి కనకదుర్గ గారు, షీజ్ అన్ అడ్వకేట్, వాళ్ళు ఎంత తాపత్రయపడ్డారో నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు పూర్తిగా విన్నాను. 2వ తారీఖు హెబియస్ కార్పస్ ఫైల్ చేసే ముందు మే 28వ తారీఖున ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చారు. విజయలక్ష్మి గారి తరపున న్యాయవాదిగా కనకదుర్గ గారు ఇచ్చారు. ఇది కస్టోడియల్ డెత్ లాగా ఉన్నది, దీని మీద మీరు స్పందించి విచారణ జరపండి. ఏమైంది అది ఆ కంప్లైంట్? ఇక చూడండి, ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి రసీదుని మీ ముందు ప్రదర్శిస్తున్నాను. 8/5/2026 పోలీస్ కమిషనరేట్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆన్లైన్లో. దానిలో ఏమిస్తారంటే అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై క్లయింట్ గాదె విజయలక్ష్మి, అంటే గాదె సాయికృష్ణ యొక్క తల్లి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇచ్చినటువంటి కంప్లైంట్. హర్ సన్ అబ్డక్టెడ్ బై కృష్ణలంక పోలీస్ ఆన్ 9/5/26 ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎనీ కోర్ట్ టిల్ నౌ. అంతేకాకుండా ఏం రాస్తారంటే దానిలో ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్ రిక్వైర్స్ యువర్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్. ముళ్ళపూడి కనకదుర్గ అడ్వకేట్, చనిపోయినటువంటి సాయికృష్ణ యొక్క పిన్నమ్మ, ఆమె కూడా అడ్వకేటే. ఇస్తే వాట్ యాక్షన్ దే హ్యావ్ టేకెన్ చూశారు కదా. ఈ రసీదు ఏమైపోయింది? ఈ కంప్లైంట్ మీద ఎందుకు కమిషనర్ రియాక్ట్ కాలేదు? హెబియస్ కార్పస్ చేసేంతవరకు దీన్ని ఎందుకు మూలనబెట్టారు? దీనికి సమాధానం చెప్పండి. దీని సంగతి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా లేదు. 19వ తారీఖున విజయలక్ష్మి గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా మీరు రాశారు తప్ప ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అసలు ఎఫ్ఐఆర్ ఈజ్ 28/5/2026 ఇచ్చినటువంటి కంప్లైంట్ కమిషనర్ గారిది అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దాన్ని కదా మీరు రిజిస్టర్ చేయాల్సింది ఎఫ్ఐఆర్గా. ఇది ఎప్పుడు? ఖచ్చితంగా హెబియస్ కార్పస్ పిటిషన్ వెయ్యక ముందు జరిగినటువంటి సంఘటన. దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దీనిలో ప్రధాన ముద్దాయి పోలీస్ కమిషనర్. ఆయన ఆదేశం మేరకే కార్యక్రమం అంతా జరిగింది, చంపబడింది కూడా ఆయన ఆదేశం మేరకే. ఆయన ఆదేశం మేరకే టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చి నాగరాజుకి అప్పచెప్పారు. ఇది నాకున్న సమాచారం, నేను చేస్తున్నటువంటి ఆరోపణ కాదని చెప్పండి. నాకు అర్థం కాలేదు. సిట్ ఉన్నారు కదా, సీఎం రవిప్రకాష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న సిట్టు నేను అడుగుతా ఉన్నా,
కమిషనర్ గారికి ఆన్లైన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ని మీరు ఎందుకు దృష్టిలోకి తీసుకురాలేదు? ఎందుకు మీరు దీన్ని ప్రవేశపెట్టలేదు? అది కదా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా మీరు చేయవలసింది. కానీ మొత్తం కేసుని తప్పుదోవ పట్టించే విధంగా మీరు ప్రవర్తన చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సాక్ష్యాధారాలు ఏం లేవు, ఉన్నాయన్నీ తుడిచేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి వాటిని అదృశ్యం చేశారు. సరే చేస్తే సిఎంఎస్ సెంట్రల్ మానిటర్ సిస్టంలో మన పోలీస్ స్టేషన్లో జరిగేవన్నీ కూడా అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో రికార్డ్ అవుతాయి. దాన్ని కూడా తొలగించేశారే. ఎలా తొలగించగలిగారు? అది కేవలం నాగరాజు వల్లే అవుతుందా? పెద్ద అధికారులు ఇన్వాల్వ్ లేకుండా జరుగుతుందా? ఖచ్చితంగా దీనిలో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యాడు. కమిషనర్ ఆఫ్ పోలీసు ఆదేశం మేరకే అతన్ని పట్టుకొచ్చారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశం మేరకే నాగరాజు ఆయన్ని ట్రీట్ చేశాడు. ఈ క్రమంలో చచ్చిపోయాడు. మొత్తం గోల్మాల్ చేశారు. ఏంటి ఇది అన్యాయం? అసలు పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా భస్మం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే నిందితుల్ని తప్పించడానికి ఎంతగా సిట్ తాపత్రయపడుతుందో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు పనిచేస్తుందంటే సాయికృష్ణను దారుణంగా లాకప్లో చంపినటువంటి నిందితుల్ని పట్టుకోవటం కోసం కాదు, ఆ నిందితులందరినీ కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నా. మేమేదో ఈ కేసుని చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే ఈ ప్రభుత్వాన్నో హోంమంత్రి గారినో అపాస్పాలు చేయటం కోసం ఈ కేసును మేము టేకప్ చేయలేదు. ఈ కేసును మేము టేకప్ చేయడానికి గల కారణం ఏమిటంటే సిస్టమ్ చెడిపోతుంది, పోలీసులే హత్యలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అంశమని మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పామో అదే ఇవాళ జరుగుతుంది. దుర్మార్గంగా ఒక వ్యక్తిని అతి దారుణంగా హింసించి చంపినటువంటి సంఘటన బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తీరని మచ్చగా మిగులుతుంది. ఇప్పటికైనా దోషుల్ని పట్టుకొని శిక్షిస్తే ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. కానీ ఇక్కడ దోషుల్ని పట్టుకొని శిక్షించే కార్యక్రమం లేకుండా దోషుల్ని కాపాడే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తాన్ని పరిశీలిస్తే అర్థమయ్యే అంశాలు అవేననే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా, సెంట్రల్ మానిటర్ సిస్టంలో ఇవన్నీ రికార్డు అవుతాయి కదా, అయ్యట పోయినాయి కమిషనర్ గారు తీసేశారా? సో ఇంత దుర్మార్గంగా ఇన్వెస్టిగేషన్ జరగటం చాలా శోచనీయమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. టోటల్గా ఈ కేసుని భూస్థాపితం చేయటానికి సిట్టు ప్రయత్నం చేస్తుందని నేను ఆరోపిస్తున్నాను. ఇప్పటికైనా వాస్తవాలను సేకరించి ఇస్తే మంచిది. అయినా వాస్తవాలను సేకరించేటటువంటి ధైర్యం కానీ అలాంటి సూచన కానీ ప్రభుత్వం నుంచి ఈ సిట్టుకు లేదు. ఈ సిట్టు ఖచ్చితంగా దీన్ని కొలాప్స్ చేసేసి దోషుల్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ అండ్ డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప ఈ కేసులోని వాస్తవాలు బయటకు రావని నేను విశ్వసిస్తున్నాను.